ఉన్నారు కదా, జిల్లాకి ఏం తెచ్చిర్రో చెప్పండి. మేము తెచ్చినవి చెప్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినాం అనేది గర్వంగా చెప్తాను. ఇవాళ ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు అందరికీ తెలుసు. ఇక అవి చెప్పి కూడా యాస్ట్ వస్తుంది. 2 రోజులు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఓపెనింగ్ ఉన్నది. ఎయిర్పోర్ట్ని కూడా ప్రధానమంత్రిని పిలుచుకొని పెడతామని చెప్పినా కూడా గతంలో. మేము ఇన్ని చేసిన నాయన వరంగల్ జిల్లాకు మీరేం చేసిండ్రు? 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి ఇంకా ఈ గుండాయిజంతో కొనసాగించాలనుకుంటారు. బిడ్డ మేము అదే కనుక కొనసాగిస్తే ఎవ్వడి ఇళ్ళలో పండుకోడు బిడ్డ, నేను చెప్తాను. ఇవాళ నా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా. ఒక్కొక్కరిని వినయ్ భాస్కర్, నేను వాలంటీర్ వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, చక్కగా నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎనుకుండే ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, వానితోటి వీనితోటి గుండాయుధం వేసుకుంటా పోతే వాడో వీడో ఇట్ట వినొచ్చు. కానీ నీకు రాజేందర్ రెడ్డి వినడు బిడ్డ నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఎట్లాగో అభివృద్ధి చేయ చాత కాదు. హనుమకొండ జిల్లాని ఖతం చేసినావు, నియోజకవర్గాన్ని ఖతం చేసినావు. మేము జిల్లా డివిజన్ల వైజు ఒక్కొక్క డివిజన్లో తిరుక్కుంటా ఏమి చేసినామో చెప్తున్నావు, ఏమి చెయ్యాలనో అడుగుతున్నావు అని ప్రతి డివిజన్లో రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్కొక్క డివిజన్లో వండుకుంటూ మేము తిరుగుతుంటే ఎక్కడ పేరు వస్తుందో ఎక్కడ ఇదవుతుందో అనే ఉద్దేశంతో ఇదా నీ దుకాణం. మేము సిపిఆర్ కూడా కంప్లైంట్ చేసినాం. సార్ మీతో అవుతుందా చెప్పండి, లేకపోతే మాకు అర్ధగంట వదిలిపెట్టండి, మేము చూసుకుంటాం. అది అర్ధగంట చాలు, క్లీన్ అండ్ క్లీన్ చేసి పెడతా బిడ్డ. ఏం పద్ధతి ఇది? వాడు సస్తే ఆ కుటుంబానికి ఎవడొస్తారా? పవన్ ఒక్కడే కొడుకుంటే ఆ రోజు కూడా ఇలా వీళ్ళ మీద పోతుంది. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, వినయ్ భాస్కర్ మీద పీడీ యాక్ట్ పెట్టాలి, నగర బహిష్కరణ చేయాలి వినయ్ భాస్కర్ని. ఆ రోజు కూడా వాస్తవం చెప్తాను, అన్షెట్టి మురళిని చంపింది కూడా వినయ్ భాస్కర్. వినయ్ భాస్కర్ 6 మర్డర్లు చేయించిండు అని చెప్తాను. ఇవాళ 6 మర్డర్లు చేయించిండు. ఇవాళ ఒడ్డపల్లిలో ఒక ముస్లిం మతాన్ని భాషని, తర్వాత ఒక గౌడుని, ఇన్ని చేసిన వీళ్ళు ఇవన్నీ ఎంక్వైరీ చేసి బయటికి తీయాలని కూడా చెప్పడం జరిగింది. మీరు చేసిన కథలన్నీ బయటికి తీయాలి. ఇదాన్ని దొంగతనం. నీ ఎట్లున్నారు ఒక్కొక్కడు, నీ మనుషులు ఎవడన్నా ఆయమన్నాడు కూడా నాకు ఈ డివిజన్కు మంచి చేసిన అంటాడు ఒక్కడు ఉన్నాడా? ఇలా సిపిఆర్ చెప్పిన అదే కూడా, నా దగ్గర ఉన్నోడు తప్పు చేసినా లోపటేయండి, కానీ ఇట్లాంటి వాటిని క్షమించకండి. ఎవ్వరు చేసినా అది వదిలిపెట్టేసి పొద్దుగా లేస్తే ఏ విధంగా తిందాం, కులం మతం చెప్పి అక్కడ మాడ వీధులు ఆపుతాడు. మీ అందరి సమక్షంలో ఇచ్చినా కదా నేను. ఎవరు తీర్మానం చేసిరు 23లా? నువ్వు కాదా? నీ అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెడతావు, గుడ్సలు తొలగించాలి, అక్కడ తొలగించి ఆల్టర్నేట్ ఇచ్చేయాలని నువ్వు పెడతావు. ఇవాళ రాజేందర్ రెడ్డి మీద నెట్టావు. అభివృద్ధి నిరోధకుని నువ్వు మాడ వీధులు నీకు ఇష్టం లేదా? నేను ఒక్కటి అడుగుతాను మీ అందరి సమక్షంలో, భద్రకాళ మా దగ్గర నువ్వు చేయలేదా? అక్కడ వాళ్ళు అన్యాయం చేసింది, వాళ్ళని గుడ్సలు తొలగించాలని తీర్మానం చేసింది నువ్వు కాదా? నేను రాతపూర్వకంగా ఉన్న నీ సంతకాలతోటి ఉన్న కాపీ ముందడ పెట్టా కదా, అయినా నా మీద ఏడు చేస్తావు ఎందుకు? నీకు ఇట్లా బుద్ధి రాదు, ఇక మాటలతో చెప్తా రాదనేది అర్థమైపోయింది. మేము కూడా ఓపిక పట్టినాం. ఎందుకంటే అరే ఇట్లాంటి అవలా వాళ్ళ గురించి మనం మన క్యారెక్టర్ ఖరాబ్ చేసుకోవడానికి ఓపిక పట్టినాం. నాకు ఆ ఓపిక లేదు ఇక. ఎందుకంటే రోజు ఒక నా కార్యకర్తలను నా మనసులో కొడుతుంటే మేము చేతగాని వాళ్ళకి ఇదై కడుతుంటాం. అందుకే హన్మకొండ జిల్లా ప్రజలకు కానీ వరంగల్ జిల్లా ప్రజలకు మీ ద్వారా విన్నపం చేస్తున్నా. మా ఓపిక ఇట్లా పరీక్షిస్తున్నాడు, ఓపిక నశిస్తుంది. రేపు వీళ్ళు బట్టలిపి బట్ట పూజ చేస్తే మమ్మల్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవద్దని చెప్పి మనకు చెప్తున్నాను. నేను ఇంత అన్యాయమా? ఎక్కడైనా నువ్వు ఏంది అసలు ఎండ్లా దోసుక తినటమేనే, ఎండ్లా ఏది వదిలిపెట్టినావు? నేను భద్రకాళ అమ్మవారి చెరువు కూడికలు తిస్తే అల్లటూ పడతా అంటివి, మాడ వీధులు అంటే ఇళ్ళటూ పడతా అంటివి, డివిజన్లో పర్యటన చేసి అభివృద్ధి చేద్దామంటే అల్లటూ పడతా అంటివి. ఇదా నీ దుకాణం? మళ్ళీ ఉల్టా పట్టుకొని వాడోడు. నేను ఎన్ని చెప్పినా నీకైతే కాపీ డైరెక్ట్గా
మినిట్స్ బుక్లో ఉన్నటువంటి కాపీ రిలీజ్ చేస్తే దాని గురించి కూడా ఇది లేకుండా మాట్లాడుతుంది ఏం